వసుదేవుడు అంతటివాడే గాడిద కాలు పట్టుకున్నాడు అంటారు కదా. అందులో ఉన్న అర్థం పరమార్థం లేదా దాగి ఉన్న రహస్యం లేదా తత్వం ఏమిటి అనే పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ధార్మికుడు అడిగిన ఈ ప్రశ్నకి ఆ పరంధాముడు ఏ విధంగా పలకరిస్తారో అదే విధంగా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ మనం మరిచిన విషయం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్ముని ఆజ్ఞ మేరకు వసుదేవుడు ఆ చిన్న కృష్ణుని ఒక తట్టలో పెట్టుకొని తాను బంధింపబడ్డ కారాగారం నుండి బయటకు అడుగు పెట్టాడు. ఆ సమయంలో దేవకి మాత మంచి నిద్రావస్థలో ఉన్నారు. అదేవిధంగా ఆ కారణంగా బయట కాపలా ఉన్న భటులు కూడా మంచి నిద్రలో జారుకొని ఉన్నారు. ఆ సందర్భంలో వసుదేవుడు అడుగు బయట పెట్టడం జరిగింది. ఇంతవరకు కథ బాగానే జరిగింది. మనం ఎవ్వరికీ ఎటువంటి సందేహం కలగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది శ్రీకృష్ణుడు. తన మాయ చేత ఆ పరిస్థితులను ఆ విధంగా చేశారని అనుకున్నాం. అంత చేసిన ఆ స్వామికి ఆ గాడిదని నిద్రావస్థలోకి ఉంచలేరా అన్న ప్రశ్న మనకి కలగాలి. కానీ కలగలేదు. ఎందువలన లేదా ఆ స్వామి ఎందుకు అలా చేయలేదు అంటే, అక్కడే మనందరికీ ఒక గొప్ప తత్వాన్ని అందజేసే ప్రయత్నంలోనే ఆ విధంగా జరిగింది. అయితే ఏమిటి ఆ తత్వం? దేవకి ఆకాశానికి, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి మట్టి ఏర్పడుతుంది. అందుకే శ్రీకృష్ణుడిని దేవకి సుతుడు అంటారు. దేవకి అంటే ఆకాశం, ఆకాశం అంటే అనంతం అనే అర్థం వస్తుంది. అందుకే శ్రీకృష్ణుడికి అనంతుడు అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు సత్వగుణానికి ప్రతీక అంచేత కంసుడు దేవకి వసుదేవుడిని వేరు చేయలేకపోయారు. అంతేగాని 8వ సంతానం వరకు వేచి చూసేంత అమాయకుడు కాదు కదా. అక్కడ ఇక అసలు తత్వాన్ని ఒక ఉదాహరణ రూపంలో అయితే మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారని అనుకుందాం. ఆ కంపెనీలో యజమానికి మీకు ఒక కార్యం పూర్తి చేయాలని అప్పగించారు. ఆ కార్యం చేసే సమయంలో ఒక చిన్న వ్యక్తి మీ చేపట్టిన లేదా చేస్తున్న కార్యాన్ని ఇబ్బంది కలుగజేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమి ఆలోచన చేస్తారు? ఇబ్బందులు కలుగుతుందని ఆ కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారా? లేదా ఎలాగైనా ఇచ్చిన పనిని సఫలం చేయడానికి మీ కంపెనీ యాజమాని యొక్క మాటను గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారా? ఎలాగైనా మీ ముందున్న కార్యం పూర్తి చేయడం మీ గురుతర బాధ్యత అని అనుకుంటారా? ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో కూడా అనేక ఆలోచనల మధ్య సతమవుతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? అదే నిజం కాకపోతే ఆ కంపెనీ యాజమాని అంతమందిలో మీకే ఆ కార్య సాధన మీ చేతిలో ఎందుకు ఉంచినట్లు? అంటే చెప్పకనే చెప్పారు మీరు సాధకులని. ఏమంటారు? ఇక్కడ ఒక మాట. రామాయణములో సుగ్రీవుడు హనుమంతుల వారిని దక్షిణ దిక్కుగా పంపిన రామచంద్రుడు అంతమంది వానర సేనలో వానరగ్రేసుడైన హనుమంతుని చేతికి తన అంగుళీయకం ఇవ్వడంలో దాగి ఉన్న తత్వరహస్యం. హనుమంతుల వారు ఎన్ని అవాంతులు ఎదురైనా ఇచ్చిన కార్యం సాధించగలడు అనే సత్యాన్ని చాలా ధర్మగర్భంగా వాల్మీకి మహర్షి ఆ 2 సందర్భాల్లో చూపించటం జరిగింది. అవునంటారా కాదంటారా? ఆ కంపెనీ యాజమాని అంతమందిలో మీకే ఆ కార్యసాధన మీ చేతిలో ఎందుకు ఉంచినట్లు అన్న ఆలోచన రాగానే ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో మీకు అడ్డుగా ఉన్న ఆ చిన్నవాడిని బుజ్జిగించో, నయాయించో, భయానో ఇక్కడ మీరు కార్యం పూర్తి కావడానికి ఆ ప్రధాన అవరోధముగా ఉన్న ఆ చిన్నవాడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. లేకుంటే ఏదో ఒక ఆశ చూపో లేదా వాడి గెడ్డం పట్టుకోనో బ్రతిమాలో లేదా వసుదేవుడిలా. ఎందుకంటే నయానో లేదా భయానో కుదరదు. కాబట్టి ఆ సమయంలో మీరు మీ స్థానాన్ని మరచి చేపట్టిన కార్యాన్ని సఫలీకృతం అయ్యేట్లుగా చేసి మీ కంపెనీ యాజమాని యొక్క కృపకు పాత్రులు అగుతారు. అవునంటారా కాదంటారా? అంటే సత్వగుణ సంపన్నులు తాము చేపట్టిన కార్యసిద్ధి సఫలీకృతం కాకుండా అడ్డుపడుతున్న రజో లేదా తమో గుణం సంపన్నులను గౌరవించి తానొక్కక తప్పించుకుండువాడు తనకివ్వబడిన కార్యాన్ని సఫలం చేయుట యందు మనసు లగ్నం చేసి కార్యసాధకుడిగా గుర్తింపబడతాడు. మరి ఒక సామాన్యుడిగా మనమే ఒక కార్యం కోసం ఇంత శ్రమ కోరి ఆ చిన్నవాడిని బుజ్జగించి ఆ కార్యాన్ని పూర్తి చేసినప్పుడు ఆ పరంధాముడు ఆజ్ఞాపించిన రీతిగా వసుదేవుడు సత్వగుణ సంపన్నుడు ఆ దారిలో అడ్డుగా నిలిచి గాడిద కాళ్ళు పట్టుకొని తనకిచ్చిన కార్యం పూర్తి చేయుటలో ఆశ్చర్యం ఏముంది? ఇక్కడ మనం చూడవలసిన విషయం వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడా లేదా అని కాదు.
ఎవరికైనా ఒక గురుతర బాధ్యత ఇచ్చినప్పుడు మనలో ఉన్న రజో మరియు తమో గుణాలు దరిచేరనీయకుండా సత్వగుణ సంపదలో కార్యాన్ని ఎలా సఫలం చేయవచ్చునో, ఎన్ని ఆటంకములు ఎదురు వచ్చినా ఇచ్చిన కార్యాన్ని ఎలా పూర్తి చేయాలి అని చెప్పటానికే ఈ నానుడి. కానీ ఆ పరంధాముడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ గాడిద నిద్రావస్థలోకి పంపటం చేతకాక కాదు. ఇటువంటి సందర్భం భార్యాభర్తల మధ్య కావచ్చు, బాస్ మరియు కింద టీంలో ఉన్న ఎంప్లాయ్ కావచ్చు, లేదా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, లేదా సమాజంలో ఎక్కడైనా జరగవచ్చు. ఆయా చోట్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆ అన్ని సమస్యలను ఎదుర్కొని మనం వెళ్ళిన కార్యాన్ని పూర్తి చేసుకొని విజయవంతముగా మనము తిరిగి రావాలన్నదే ఈ కథ యొక్క సారాంశం. పైన ఉంచిన వసుదేవుడంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడు అంటారు అనే నానుడిని అర్థం చేసుకునే మన జీవన ప్రయాణంలో ఆయా సందర్భాలలో అన్వయించుకొని నడుచుకోవాలి. పలు సందర్భాలలో వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నారు అనే ఈ యొక్క మాటని మనం సమాజంలో కూడా నేటికి కూడా వింటున్నాం.